ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనం యోగ వాసిష్టం అనే గ్రంథంలో నిర్వాణ ప్రకరణం ఉత్తరార్ధంలో 3వ భాగంలో 20వ అంశాన్ని తెలుసుకుంటున్నాము. ప్రబుద్ధుడు అప్రబుద్ధుడు. శ్రీ వశిష్ఠ మహర్షి: ఓ రామచంద్ర, సుఖము గాని దుఃఖము గాని లేదు. ఈ జగత్తు శాంతియు శివమయము అయి ఉన్నది అని ఎవడైతే తన అంతఃకరణంలో నిశ్చయం కలిగి ఉంటాడో, శిల యొక్క అంతరము వలె నిశ్చలంగా ఉంటాడో అట్టివాడే ప్రబుద్ధుడు అని పండితులు మనకు చెప్పుచున్నారు. ఆత్మతత్వం ఇట్టిది కదా అని నిశ్చయించుకున్నవాడే ఎవడైతే విషయంను అమృతంగా మార్చినట్లు దుఃఖమును కూడా నిరతిశయానందాత్మ భావనచే సుఖమయంగా వనచి వేస్తాడో అట్టి ధీరచిత్తుడే ప్రబుద్ధుడు. ప్రబుద్ధుని జ్ఞానస్థితి. అట్టి జ్ఞానస్థితి అందు ఉన్నవానికి శాంతము చిదాకాశ రూపము శివము దృశ్యరహితము సద్వస్తువైన బ్రహ్మమునందు శాంతము చిదాకాశ రూపము శివము దృశ్యాదిరహితము సద్వస్తువైన జగత్తు నెలకొని ఉన్నట్లు స్థితి కలిగి ఉన్నట్లు అత్యంత స్వభావ సిద్ధంగా అనుభూతమవుతోంది. ఈ జగత్తు భేదయుక్తమై అనిపించటమే భ్రమ, బంధం, అనుబంధం కూడా. ఇది భేదరహితం, స్వయంగా నిర్విషయం అని అనిపించటమే జ్ఞానం యొక్క పరాకాష్ఠ. ఈ జగత్తు బ్రహ్మమయమై బ్రహ్మం నందు సర్వదా స్థితి కలిగి ఉన్నది కనుక బ్రహ్మమునకు వేరుగా జగత్తు అనబడేది ఎక్కడా లేదు. జగత్తుగా అనిపించేది వ్యాపక బ్రహ్మం తప్పితే మరింకేమీ కాదు. బ్రహ్మం తప్పితే మరింకెక్కడ ఏదీ లేదు. శ్రీరాములు: మరి ఈ అహంకారమును అను దాని రూపము? శ్రీ వశిష్ఠ మహర్షి: ఓ రామచంద్ర, మరో 2 వాక్యాలు పునరుద్ఘాటిస్తున్నాను. ఈ జగత్తు బ్రహ్మమయమై ఉన్నది. ఇక్కడ కనబడే అహంకారాదులతో ఇచ్చలతో సహా సర్వము బ్రహ్మమే. 2. బ్రహ్మము విషయవర్జితము, చిదాకాశము, సర్వవ్యాపకము, సౌమ్యము, సమము, శివము అయి ఉంది. అట్టి బ్రహ్మమునందు అహంకారాదులకు తావెక్కడిది? అంతయు బ్రహ్మమే అన్నది సుగ్రాహ్యమే. అనుభవైక వేద్యమవుచుండగా అహంకారాదులను భ్రమ తనంతట తానే తొలగిపోతుంది. అహంకారాదుల భ్రమ తనంతట తానే తొలగిపోతుంది. దృశ్య జగత్తు ఒకానొక మనోవ్యాపకం మాత్రమే. శ్రీరాముడు: మరి ఎదురుగా కనిపించే స్థావర జంగమాత్మక జగత్తు? శ్రీ వశిష్ఠ మహర్షి: ఓ సూక్ష్మార్థగ్రాహి రామచంద్ర, ఈ స్థావర జంగమాత్మక జగత్తు మనోరాజ్య నగరం వంటిదే సుమ. ఊహలో ఒక నగరం కళ్ళు మూసుకొని చూడటం ఎటువంటిదో కళ్ళు తెరిచినప్పుడు కనిపించే స్థావర జంగమాత్మకమగు జగత్తు అటువంటిది. వాస్తవానికి ఈ జగత్తు శాంతమగు చిదాకాశమే అయి ఉన్నది. శ్రీరాముడు: ఈ జగత్తుగా కనిపించేది భ్రమయే, రసవత్తరమగు నాటక ప్రదర్శనమే అను ఎరుక లేక జ్ఞానమును సిద్ధించుకున్న జ్ఞానికి ఈ జగత్తునందు సంచారం, తదితరులతో సహజీవనం ఇవన్నీ ఎట్లా అనిపిస్తున్నాయి? అట్టి ప్రబుద్ధుడు తదితర అప్రబుద్ధులతో సహజీవనం చేస్తున్నప్పుడు ఏవైనా గుర్తింపదగిన విశేష లక్షణములు కలిగి ఉంటాడా? శ్రీ వశిష్ఠ మహర్షి: ఒక ఆయన గొప్ప స్వప్నంలో ఉన్నాడనుకో. అతని స్వప్న దర్శనంలో నీ యొక్క రాకపోకలు నీకు సంబంధం లేకుండా ఎట్లా సిద్ధిస్తున్నాయో ఆ విధంగా ఈ జగద్రూపమగు బ్రహ్మయందు తత్వజ్ఞాని రాకపోకలు కూడా ఉంటున్నాయి. అతడంతా యథాతథంగా అప్రబుద్ధుల వలనే పొందుతూ కూడా ఇదంతా కూడా అన్యమనస్కంగా దర్శిస్తూ ఉంటాడు. అన్యమనస్కం. ఎవరో ఒక ఆయన యొక్క మనోరాజ్యంలో కల్పితమైన నగర మధ్యంలో నీ యొక్క రాకపోకల వలె ఈ జగద్రూప భ్రమయందు ఈ జీవుల రాకపోకలు సిద్ధిస్తున్నాయి సుమ. తత్వజ్ఞులు ఈ చమత్కార వ్యవహారం అట్లే గమనిస్తున్నారు. ఇక ఈ ఎదురుగా కనబడే సముద్ర, పృథ్వీ, నది, పర్వతాదులతో కూడిన సృష్టి గురించి అడుగుతావా? బాగా దాహం వేస్తూ ఉన్నవాని కళ్ళకు జలరహిత ఎడారి ప్రదేశంలోని వాయువు సంబంధమైన నీడ తరంగాలే జలతరంగాలుగా కనిపించి అతన్ని పరుగులు తీయించినట్లుగా ద్రష్ట యొక్క అంతఃకరణమే ఆయా సముద్రము మొదలైన రూపములుగా విజృంభిస్తుందని జ్ఞానుల నిర్వచనం. స్వప్న నగరంలో అంతా మిథ్య అయినట్లు, బాలునికి భూతాలు కనిపించడం భ్రమ మాత్రమే అయినట్లు,
ఈ జగత్తునందు అసత్యత్వమే తప్ప మరింకేమీ లేదు. సత్యమగు బ్రహ్మమే అసత్యమగు జగత్తు అహంకారముల రూపమున భాషిస్తోంది. ఏదైతే భ్రాంతికి లభించకై సర్వదా స్ఫురిస్తుందో అయ్యది మాత్రమే వాస్తవమగు సత్యం అయి ఉన్నది. ఈ జగత్తు సత్తు కాదు, పోనీ అసత్తు కాదు, సత్ అసత్మయం కూడా కాదు. ఇదంతా కూడా ఇంద్రియములచే నిశ్చయించబడజాలని తత్వమై ఉన్నది. ఇది అనిర్వచనీయమై ఆకాశంలో గంధర్వ నగరంలాగా భావనచే స్వకల్పిత మాత్రమై భాషిస్తుంది. ఓ రామచంద్ర, తత్వబోధ యొక్క బలం చేత జ్ఞాని పట్ల సర్వ విషయాలు శమిస్తున్నాయి. ఇక అతని ఇచ్ఛా అనిచ్చలు సమత్వమును పొందుచున్నాయి. విక్షేపరహితమైన జీవన్ముక్త సుఖము కొరకై, శ్రేయము కొరకై అనిచ్చయే పరమ ఫలదాయకమవుచున్నది. శ్రీరాముడు: నిర్వికారమగు ఆత్మయందు సవికారమగు అహంకారము జగత్తు అనబడేవి ఎందుకు పూరిస్తున్నాయి? శ్రీ వశిష్ఠ మహర్షి: నిర్వికారమగు ఆకాశం నుండి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి ద్రవము, ద్రవము నుండి ఘనము అనగా అగ్ని నుండి ద్రవము అనగా జలము, ద్రవము నుండి ఘనము అనగా భూమి అనే క్రమాల వలనే నిర్వికారమగు ఆత్మ నుండి సవికారమగు అహంకారము జగత్తు మొదలైనవన్నీ ప్రభవిస్తున్నాయి. అవి మొట్టమొదట ఆత్మయందు జ్ఞప్తి రూపంలో నిశ్చల వాయువునందు చంచల వాయువు తరంగత్వం వలె ఉండి ఎప్పుడో ప్రదర్శితమవుతున్నాయి. నిశ్చల వాయువునందు చంచల వాయువు తరంగ ప్రదర్శనములకు కారణం లేనట్లే నిర్వికారమగు ఆత్మయందు జ్ఞప్తి రూపంగా స్వయం కల్పిత జగత్తు అనబడేది ప్రదర్శితమవుతున్నది. నిర్వికారమగు ఆత్మయందు ఈ చంచల అహంకార జగదాదుల ప్రదర్శనకు కారణమంటూ ఏదీ లేదు. చైతన్యము విషయము వైపుగా అభిముఖమై ఉండటమే చిత్తము, అదే సంసారము, అదే ఇచ్ఛ కూడా. ఇట్టి ఇచ్ఛ నుండి ముక్తి అవటమునే ముక్తి అంటున్నారు. కాబట్టి అట్టి ముక్తి నెరిగిన వాడవై, ఇచ్ఛారహితుడవై, శాంతుడవై ఉండేదవుగాక. అయితే ఇచ్ఛ ఉండవచ్చుగాక, ఉండకపోవచ్చుగాక. సృష్టి ఉండవచ్చు, లేక ప్రళయం వస్తును, లేక వచ్చే ఉండవచ్చు. ఏది ఎట్లున్నా ఆత్మజ్ఞానికి సందేహాలే ఉండవు. ఎందుకంటే ఈ జగత్తు సత్యం కాదు కాబట్టి. ఆత్మజ్ఞాన రూపకమగు చిదాకాశమునందు ఇచ్ఛ అనిచ్ఛ, సత్తు అసత్తు, భావము సుఖము దుఃఖము ఇటువంటివి కల్పనలేవి సంభవించజాలవు. ఏ మనుజుడైతే వివేకం చేతను శమము చేతను ఇచ్ఛలు రోజు రోజుకు తగ్గించుకుంటూ స్వభావసిద్ధమగు తృప్తిని పెంపొందించుకుంటూ ఉంటాడు, అట్టివాడే మోక్షభాగినుడు అని చెప్పబడతాడు. ఇచ్ఛ అనే చాకుతో హృదయమును పొడవటం జరిగినప్పుడు మాత్రమే ఆ హృదయంలో శోకము, మోహము మొదలైన వేదన పుడుతోంది. ఆ శోకము, మోహము అనే వేదన తొలగాలంటే మణి మంత్ర ఔషధముల వలన అయ్యే పని కాదు. బ్రహ్మదేవుని సృష్టిలోని పదార్థములైనట్టు ఈ మణి మంత్ర ఔషధములు దేహమునకు చికిత్స చేయగలుగుతాయేమో కానీ అతని మనస్సుకు చికిత్స చేయలేవు. ఎందుకంటే మనిషి యొక్క దుఃఖ కారణం ఏమిటో, దాని నివారణోపాయం ఏమిటో మేము ఎంతగానో ముందుగానే పరిశీలించి చూచాం. భ్రాంతితో కూడుకొని మిథ్యారూపమైన ఉపాయములతో ఒకనికి ఒక విషయం పట్ల గల భ్రాంతి తొలగించవచ్చునేమో కానీ అతని భ్రాంతి స్వభావమును తొలగించగలమా? లేదు. ఒకని యొక్క బహుయోజన విస్తారమైన మనోకల్పనలో మరొకడు ప్రవేశించగలడా? ఆ మరొకడు భ్రమచే దర్శించే స్వప్న సదృశ విషయాలను తొలగించడం మొదటి వానికి కుదురుతుందా? కుదరదు. అనగా నీ మిత్రుడు నిద్రిస్తూ పీడకలగంటూ దుఃఖభాజనుడు అవుచుండగా జాగ్రత్తలో ఉన్న నువ్వు నీ పొగడ్తల చేతనో ధనాదుల ఇచ్చో ఆ దుఃఖం తొలగించడం కుదరనది కదా, లేదు కదా. అందుచేతనే ప్రాపంచిక విషయాలు జీవునికి అనునిత్య శాంతిని ప్రసాదించలేకపోతున్నాయి. అసత్పదార్థమును తీసుకుని అసత్తుగా ఏర్పడిన సంసార దుఃఖమును మొదలంట తొలగించడం కుదరే పని కాదు. పిల్లవాడు వస్తువుల కోసం ఏడుస్తుంటే ఏదో వస్తువు ఇచ్చి అప్పటి వరకు ఏడుపు మానిపించగలం. అంత మాత్రం చేత ఏడ్చే స్వభావం తొలగదు. ఆ వస్తువుపై అపేక్ష తొలగగానే మరల మరొక వస్తువు కోసం దుఃఖిస్తూనే ఉంటాడు. అట్టి దుఃఖం జీవితాంతం ఏదో రూపంలో అనేక జీవులను వెంటనంటి ఉంటూనే ఉంటుంది. అసత్పదార్థములచే దుఃఖం తొలగుతోంది అని తలచడం కుందేటి కొమ్మును తీసుకువచ్చి ఆకాశాన్ని కప్పి ఉంచాలనుకోవటం వంటిది. శీతలం అధికమైనప్పుడు జలం కొద్ది క్షణాలలో గడ్డగడుతుంది చూచావా? అట్లాగే చిదాకాశం కూడా ఈ దేహాదుల పట్ల అహంభావ రూపమగు అభిమానమును పొందినప్పుడు మనస్సు ద్వారా దేహాది వ్యవహారాలను పొందుచున్నది. అయితే ఈ జడమగు దేహాదులు పొందినప్పటికీ చిదాకాశం యొక్క వాస్తవతత్వము చిచ్చక్తి అక్షయమయ్యే ఉంటుంది కానీ చిచ్చక్తి ఏదీ పోగొట్టుకోవటం లేదు. కానీ అది అద్దాని అంది అసత్యములకు ఈ దేహాదులన్నీ అనుభవిస్తోంది. అనగా ఈ దేహాదులు స్వప్న సదృశంగా
పొందుచున్నంత మాత్రం చేత చిదాకాశానికి వచ్చబడే లోటేమీ వాస్తవానికి ఉండదు. ఆకాశం నీలంగా కనిపించినంత మాత్రం చేత అక్కడ నీలిరంగులో కూడిన ఏదైనా పదార్థం ఉన్నదా? లేదు కదా. నీలం రంగు వాస్తవానికి అసత్యమైనప్పటికీ సత్యమే అయినట్లు కనిపిస్తోంది. అలాగే పరమాత్మ యందు ఈ సృష్టి సత్యము కాదు, అసత్యము కాదు. అందుకే దీనిని అనిర్వచనీయమని శాస్త్ర నిర్ణయం. ఆకాశము శూన్యత్వం అభేదం కదా. వాయు తరంగాలకు భేదమే ఉన్నది. అట్లాగే బ్రహ్మము సృష్టిలో అభేదముకు ఏకరూపములే సుమ. యథార్థానికి బ్రహ్మమున జగత్తు అహంకారము ఆదిగా గల పదార్థాలేవి ఉత్పన్నం కావటం లేదు, నశించటయూ లేదు. నిద్రించేవాని స్వప్నంలోని పదార్థముల వలె అవన్నీ కేవలం ప్రతిభాస మాత్రములు అయి ఉన్నాయి. స్వప్నంలో ఏ వస్తువులు పుడుతున్నాయో అవి ఏమి నశిస్తున్నాయో ఈ జగత్ పదార్థములు అట్టివే. ఈ విధంగా ఈ పృథ్వీ మొదలైనవి లేనివి. సృష్టి అంతా ప్రతిభాస మాత్రమే సుమ. కేవలం చిన్మాత్రం మాత్రమే తన యందు తానే స్థితి కలిగి ఉన్నది. ద్వైత ఏకత్వము రెండు ఇక్కడ అసంభవమే. అందుచేత బుద్ధి మొదలైన వాటినన్నిటి యొక్క కారణత్వం అంతా అసత్యమే. ఎందుకంటావా? అంత బ్రహ్మమే అయి ఉండగా దీనిచే ఇది నిర్వర్తించబడుతోంది, అది దానిని నిర్వర్తించడం లేదు మొదలైన వ్యవహారం అంతా అసత్తు కాక మరింకేమిటి? ఇక్కడ కానీ మరింకెక్కడైనా కానీ పరమార్థ వస్తువు ఒక్కటి సంభవం. ఇక తదితరమైనదంతా ఆ పరమార్థ సద్రూపంని పొందినదగుచున్నది. అట్టి నిర్విషయ చైతన్యమును ఈ కల్పములు మహాకల్పములు వాటి క్రియా సమూహములు సహేతుకంగాను సక్రమంగాను ఉన్నట్లే ప్రతిభాసించవచ్చుగాక. ఇవన్నీ స్వప్న సదృశ్యం మాత్రమే. స్వప్నంలో కొద్ది క్షణముల కాలంలో సుదీర్ఘమైన సంఘటనలు స్ఫురణ వంటి అహేతుకమైన క్రమరహితములైన విశేషములు అనుభవములవుచున్నట్లు ఇదంతా చైతన్యము తన యందే తన స్వరూపముని సృష్టి రూపంగా అనుభవం పొందుతుంది. కనుక ఈ కనబడే పృథ్వీ, పర్వతాలు, ఈ కంటికి కనిపిస్తున్న గోడ మొదలైన తదితర సర్వవస్తు సముదాయము, ఆయా వస్తువుల సంచలనము ఇవన్నీ చిదాకాశమే అయి ఉన్నాయి. స్వప్నంలో కనిపించినది ఆలయం, గుడిసె మొదలైనవన్నీ ఆ స్వప్న ద్రష్ట యొక్క చిదాకాశ రూపమే అయినట్లు ఈ జాగ్రత్త ద్రష్ట దర్శనం కూడా జాగ్రత్త ద్రష్ట యొక్క చిదాకాశ రూపమే అయి ఉన్నది. చిదాకాశం అనే గోడపై చైతన్యం అనే రంగు చేయి జగత్తు అనే చిత్రము అంతటా పరిపూర్ణమై వ్యాపించి ఉన్నది. అట్టి ఈ జగత్తు భావన చేత అనుభవం అవుతుంది. కాబట్టి అట్టి ఈ జగత్తు ఉదయించటము లేదు, అస్తమించటము లేదు, శమించటము లేదు, గ్లానిని పొందటము లేదు. చైతన్యం అను ద్రవరూపమైన జలమునందు జగత్తుగా జలంగానే ఉంటుంది. 1. చైతన్యము సర్వదా యథాతథంగా నిర్వికారంగా జగద్రహితంగా ఉన్నది. 2. అయితే జగత్తుగా కనిపించేది ఆ నిర్విషయ చైతన్యమే అనే ఉభయ వాక్యములు సమంజసమే అనిపించుకుంటున్నాయి. వాస్తవానికి చైతన్యం నందు జగత్తు అనున్నది ఏది ఉత్పన్నమవటం లేదు, శమించటము లేదు. శాంతము జగద్రహితము అగు చైతన్యం నందు జగత్తు మొదలుగా గల ఈ విషయంలో అత్యంత అసంభవమై ఉండగా ఇక జగద్రూపంచే చైతన్యం ఉదయించినదని, జగత్ రాహిత్యంచే చైతన్యం అస్తమించిందని చెప్పడం ఎట్లా కుదురుతుంది? అది కుదిరేది కాదు. ఎప్పుడైతే బ్రహ్మము తన యొక్క మాయచే సృష్టి రూపంగా వివర్తం అవుచున్నదో అప్పుడు చైతన్యం యొక్క వాసనానుసారంగా పర్వతాలు ఆకాశ రూపంగాను, ఆకాశము పర్వతాల రూపంగాను అనుభవములు కాగలవు. ఇది ఇట్లా అయి ఉండగానే కొందరు యోగులైన వారు తాము సంపాదించిన యోగశక్తి చేత చైతన్యం అనే సిద్ధ శూర్ణం యొక్క ప్రయోగం చేత ఈ జగత్తును ఆకాశంగాను, శూన్యమగా ఆకాశమును ముల్లోకాలుగాను అర్ధ నిమిషంలో కావించి వేయగలుగుతున్నారు. సిద్ధులచే కల్పితములైన ముల్లోక జగత్తులు ఆకాశంలో ఒకదాని నుండి మరొకటి రహస్యమై ఏర్పడి ఉంటున్నాయి. మహాసముద్రంలో వేలాది తరంగాలు ఒకదానిలో మరొకటి మిళితం అయి ఉంటూనే తరంగములన్నీ కూడా వేరువేరుగా కూడా కనిపిస్తాయి కదా. తరంగాలన్నీ వేరువేరుగా కనిపిస్తున్నప్పటికీ అవన్నీ కూడా జలము కంటే వేరు కాదు కదా. అట్లాగే మహా చైతన్యమున అనేకములైన బ్రహ్మాండములు పరస్పరం కూడి ఉన్నప్పటికీ అవన్నీ కూడా చైతన్యం కంటే ఏమాత్రం వేరు కాదు. శ్రీరాముడు: హే సర్వజ్ఞ వశిష్ఠ మహర్షి, యోగులు ఒక సృష్టిలోంచి ఇంకొక సృష్టిలోకి ప్రవేశించగలిగే సామర్థ్యం కలిగి ఉంటారు అని విజ్ఞులు అంటూ ఉంటారు. వారికి అది ఎలా సాధ్యమవుతున్నది? శ్రీ వశిష్ఠ మహర్షి: ఒక యోగి తన యోగబలం చేత ఈ ఉపాధిని మూల ప్రకృతి యందు లయింపజేసి పరస్పరం రహస్యంగా అనుగ్రాహ్యంగా ఉన్నట్టు ఒక సిద్ధ లోకంలోంచి మరొక సిద్ధ లోకంలోకి ప్రవేశించడం అనే ప్రక్రియ
ప్రక్రియను ఒక సృష్టి నుండి మరొక సృష్టిని పొందటం అని విఘ్నులు చెప్తూ ఉంటారు. ఈ జీవులందరూ ఉన్నదెందులో? ఓ రామచంద్ర, ఆకాశం నందు శూన్యత్వం ఉంటుంది చూచావా, అట్లాగే నాశనరహితమగు పరబ్రహ్మం నందు ఈ సమస్త భూతములు, వాటికి భోగ్యంలగుచిన సమస్త సృష్టి సమూహాలు నిర్విఘ్నంగా స్థితి కలిగి ఉంటున్నాయి. ఈ సృష్టి విభ్రమములన్నీ కూడా పరమార్థమగు చిదాకాశం యొక్క నిజ క్రీడా రూపంలే. ఇవన్నీ స్వాభావికంలే కూడా. స్ఫటిక శిలలో కనిపించే గీతల వలె అవి వాస్తవానికి చిదాకాశం నందు ఉదయించడం లేదు, అస్తమించడం లేదు. పుష్పము, సుగంధము వేరువేరు కానప్పటికీ వేరువేరుగా ఉన్నట్లు అనిపిస్తుంది చూచావా. చిదాకాశం అందలి సృష్టులు వేరువేరు కానప్పటికీ అవి వేరువేరుగా ఉన్నట్లు అనిపిస్తూ ఉంటుంది. స్వసంకల్పానుసారమే ఇదంతా. ఈ ప్రపంచం అంతా కూడా స్వసంకల్పానుసారం రూపం కలిగి ఉన్నది కనుక స్థూల మోహం గల సామాన్య దృష్టికి ఇదంతా స్థూలంగా కనిపిస్తుంది. సూక్ష్మ దృష్టి గల వారికి సూక్ష్మ రూపంగాను, సూక్ష్మతర దృష్టి గల వారికి సూక్ష్మతరంగాను, సూక్ష్మతమ దృష్టి గల వారికి సూక్ష్మతమంగాను స్థితి నొంది ఉన్నదవుచున్నది. ఈ విధంగా వారి వారి అనుభవములను అనుసరించి వారందరి కథనము సత్యమే అయి ఉన్నది. అట్టి వేరువేరు దృష్టులు కలవారు వేరువేరు అనుభవాలు కలిగి ఉండి వాదోపవాదములు చేసుకుంటున్నారు కూడా. ఎవరి దృష్టి ఎట్టిదో అట్టి వారి వారికి అట్టి దర్శనం ఘనీభూత సత్యంగా అనుభవం అవుతోంది. విజ్ఞానవాదులు అభ్యంతర విజ్ఞానం మాత్రమే సత్యము కానీ బాహ్యమున ఏది సత్యం కాదు. వైశేషికులు బాహ్యమున గల ఈ దృశ్య వస్తువులైనట్టి ద్రవ్య గుణ కర్మాదులు సత్యమే. ఎదురుగా కనిపిస్తున్న వాటిని అన్యమని అనటమే మూర్ఖత్వం. ఓ వాదోపవాదులారా, మీ సంకల్పానుసారమే ఆయా విశేషములు సత్యమనియు కాదనియు అనిపిస్తూ అట్లే ఫలీభూతములవుచున్నాయని గుర్తించెదరుగాక. ఈ కనబడేదంతా ఆత్మస్వరూపమే. ఏ చైతన్యమైతే ఈ జ్ఞాతృ జ్ఞాన జ్ఞేయములు అనబడే త్రిపుటిని ప్రకాశింపజేసే శక్తి కలిగి ఉన్నదో ఆ చైతన్యమే ఈ జగత్తు రూపంగా కూడా భాషించుచున్నది. కాబట్టి జలము ద్రవత్వముల లాగానే చైతన్యమునకు జగత్తు భేదమేమీ లేదు. జలము ద్రవత్వముల లాగానే చైతన్యమునకు జగత్తుకు భేదమేమీ లేదు. ఓ రామచంద్ర, సర్వమునకు ఆధారమైనట్టి కాలము ఆ కాలమునకు అంతర్గతమై ఉన్న బ్రహ్మాండాలు, ఆ బ్రహ్మాండాలలో గల 14 లోకాలు, ఆ లోకాలలో గల అహంత్వం ఇత్యాది భోక్తలు, ఆ భోక్తలు ఉపకరణములై ఉంటున్న ఇంద్రియ సమూహాలు, ఆ ఇంద్రియ సమూహాలకు విషయములై ఉంటున్న శబ్ద స్పర్శాది భోగ్య విషయాలు, వాటి విచిత్ర భోగాలు, ఈ సమస్తం కూడా మాయక సర్వజ్ఞ సర్వశక్తాదులతో కూడుకొని ఉన్న ఈశ్వరాత్మయే. పరమార్థమున ఏకం శాంతం అజం అయినట్టి చిదాకాశం మాత్రమే ఉన్నది. చిదాకాశంలో ద్రష్ట దర్శన దృశ్య చమత్కార రూపంగా జలంలో ఆకాశంలాగా ప్రతిబింబిస్తుంది. ఇట్టి నిశ్చయం ఎవరు కలిగి ఉంటారో వారికి ఇక రాగాదులు ఏమాత్రం సంభవించవు. ఇచ్ఛ మొదలైన సర్వదోషములు జయించడానికి ఇదొక్కటే ఉపాయం. జై శ్రీరామ్. ఈ విధంగా మనకి ప్రబుద్ధుడు అప్రబుద్ధుడు అనే అంశాన్ని గురించి తెలియజేయడం చూసాము. ఇక తర్వాతి అంశం 21, జగత్తే పరమాత్మ స్వరూపం. శ్రీ వశిష్ఠ మహర్షి. ఓ రామచంద్ర, మాంత్రికునిచే మంత్రించబడిన కాటుక కళ్ళకు పోసుకున్నప్పుడు ఆకాశంలో ఉద్యానవనాలు సుందర స్త్రీలు అగుపిస్తారు చూచావా. అట్లాగే చైతన్యం తన యొక్క బ్రహ్మత్వపు భ్రమచే నేను జీవుడను మాత్రమే కదా అని తలచుచు చమత్కారంగా విక్షేపం పొంది తత్ఫలితంగా తన స్వరూపం నందు ఈ జగత్తును దర్శిస్తోంది. ఇక్కడ ఈ జగత్ దర్శనము 2 విశేషాలుగా వివరించుకుందాం. 1, ఈ బ్రహ్మమునందు జగత్తు అనబడేది ఉండటం. 2, జీవుడు జగత్తు అనే దానిని తన చిత్తంలో ఊహాత్మకంగా అనుభవించటం. పరమార్థమున ఈ 2 ఏకస్వరూపాలే. బ్రహ్మము జగత్తు అనే ఈ 2 కూడా సదా చిద్రూపాలే. ఈ 2 సర్వదా క్షోభవర్జితాలే అయి ఉన్నాయి. కాబట్టి బ్రహ్మం యొక్క సృష్టి 2 చిత్తంచే సంకల్పితమైన దృశ్యం ఈ 2 కూడా సమానాలే అయి ఉన్నాయి. ఓ రాఘవ, ఇదిగో ఈ గోడ ఉన్నది. శిలచే నిర్మించబడిన గోడపై శిల్పిచే ఆయా విశేషాలతో లిఖించబడిన విశాల చిత్రలేఖనం ఉన్నది. గోడపై చిత్రించబడిన చిత్రం కూడా గోడయే కదా, గోడకు వేరైనది కాదు కదా. అయితే అత్యంత చమత్కారంగా శిల్పకారునిచే నిర్మించబడిన
ఈ చిత్రకథనంలో లీనమైన వానికి గోడ దృష్టి అందు ఉండదు. గోడయందలి ఆయా స్థల విభాగంలో చిత్రకారుని కల్పనా చాతుర్యం చేత నది, పక్షులు, వినీల ఆకాశము, బాటసారులు మొదలైన విశేషములుగా కనిపిస్తోంది. అట్లాగే జ్ఞానం నందు కల్పించబడిన ఈ జగద్రూప సృష్టి కూడా జ్ఞానస్వరూపమే. అయితే ఏం భ్రాంతి చేత ఇదంతా బాహ్య రూపంగా భాషిస్తోంది. జ్ఞానం సర్వదా సత్యమే కదా. కాబట్టి జ్ఞానరూపమే అయి ఉన్న ఈ బాహ్య పదార్థ తత్వం కూడా సత్యమే అని ఎరిగెదవుగాక. విజ్ఞానవాదులు ఈ దృశ్యం సత్యమే, అసత్యం కాదే అని అంటూ ఉంటారు కదా. అట్లాగే వేదాంతవాదులు ఇవన్నీ చిద్వాత్మ రూపాలే. చిదాత్మ ఎట్లా నిత్య సత్యమో అట్లా ఇవన్నీ చిదాత్మ రూపంచే సత్యమే. ఆత్మ కంటే బాహ్య ప్రపంచం వేరుగా స్థితియే కలిగి లేదు అని ప్రవచిస్తున్నాను. అందుచేత 1 బాహ్య పదార్థవాదము, 2 అభ్యంతర విజ్ఞానవాదము, 3 మేము ప్రవచించే ఈ జీవ దృశ్య బ్రహ్మైక్యవాదము. ఈ 3 సమన్వయమే అవుతున్నాయి, కానీ పరస్పర వ్యతిరిక్తం కావటం లేదని మా అభిప్రాయం. ఈ సమస్తము పరమాత్మే, సమస్త పదార్థములు చిద్రూపములే. అందుచేత క్షుబ్ధముగా కనిపించే ఆకాశ, వాయు, అగ్ని, జలము, భూమి అను పంచభూతాల యందు అంతటా కూడా క్షోభరహితము, శాంతిమయము, వ్యాపకము, బ్రహ్మ మహాసంరంభయుక్తము అగు బ్రహ్మసత్తయే ప్రవేశించి ప్రకాశించుచున్నది. ఇట్లు ఆ ఉభయ సత్త ఏకైక సత్తయే గాని వేర్వేరు సత్త కాదు. అనగా బ్రహ్మం యొక్క సత్త, ఈ కనిపించే జగత్తు యొక్క సత్త ఏకైక సత్తే గాని వేరువేరు సత్త కాదు. అంతటా ఇటు జీవుడుగాను అటు దృశ్యంగాను ఉన్నది ఆ బ్రహ్మ సత్తే. ఈ సమస్తము ఆ పరమాత్మ కొరకే అయి ఉన్నది. పరమాత్మ నుండి ఈ సమస్తము బహిర్గతమవుతోంది. ఈ సమస్తము పరమాత్మయే. ఇదంతా పరమాత్మ చేతనే వ్యాపించబడి ఉన్నది. పరమాత్మయే సర్వమయుడే జజ్వల్యమానంగా అంతటా ప్రకాశిస్తున్నాడు. కుండలన్నీ మట్టే. అయితే సామాన్య దృష్టికి అనేక కుండల రకరకాల ఆకారాలే కనిపిస్తాయి. ఇది కుండ, అది కూజ, ఇదేమో మూస అని అనిపిస్తుంది, కానీ అన్నీ మట్టి అయి ఉన్నాయి అని అనిపించదు. అయితే ఎప్పుడైతే దృష్టి ఆకార భావన త్యజిస్తుందో అప్పుడు అన్ని మట్టి పాత్రలలోని మట్టి దర్శనమివ్వగలదు. అట్లాగే ఈ సర్వము చిన్మయమే. ఈ బాహ్యమున కనిపించే నామరూపములు ఏ నేత్ర వృత్తికి కనిపిస్తున్నాయో ఆ నేత్ర వృత్తి చైతన్యంతో వృత్తి అను దాని ద్వారా జయించబడినప్పుడు ఇదంతా జగత్తు జనులుగా కాక ఏకైక చైతన్యంగా ప్రస్ఫుటం కాగలదు. కదిలే దేహాలలో గల కదిలించే ఏకైక చైతన్యం అనుభవం అగలదు. అటు తర్వాత చైతన్యములే అని స్పష్టమవగలదు. ఈ విధంగా ఈ జగత్తే చైతన్యము అను ఆత్మానుభవం సిద్ధిస్తోంది. చూచేవానిలో చూడబడే దానిలోనూ గల చైతన్యం ఏకరూపంలే. అందుచేత ద్రష్ట దర్శనంలో సాక్ష్యాగు చైతన్యము సర్వదా ఏకత్వం పొందుచున్నాయి. ద్రష్ట దృశ్యము కూడా ఏకైక చైతన్య స్వరూపులే. శ్రీరాముడు: అదేమిటి మహర్షి? ద్రష్ట చైతన్య స్వరూపం, దృశ్యం జడం అని చెప్పబడుచుంది కదా. ద్రష్ట దృశ్యం ఈ 2 ఏకరూపాలే అని మీరు ప్రతిపాదిస్తున్నట్లు నాకు అనిపిస్తుంది. శ్రీ వశిష్ఠ మహర్షి: అవును, ద్రష్ట దృశ్యము కూడా సాక్ష్యగు చైతన్యంలో ఏకరూపంలే. ఒకడు ఒక చెరుకు గడను చూచి భక్షిస్తున్నాడనుకో, చెరుకు గడలోని రసము జడము. అది భక్షించే జీవుడు మాత్రమే చైతన్యం అయి ఉంటే అప్పుడు రసానుభవమే సిద్ధించేది కాదు. జడమగువాడు రసానుభవం పొందలేడు. కనుక ఆ చెరుకు భక్షించేవాడు చైతన్యమే. జడమగు చెరుకు రసము మధురమనే రూపంగా స్ఫురించజాలదు. కాబట్టి అది చైతన్యమే. జలంతో జారవిడుబడిన జలబిందు ఆ జలంతో ఏకత్వం పొందుతోంది కదా. అట్లాగే విషయం కూడా చిన్మయ రూపమే అవటం చేతనే చైతన్యంతో లీనమై ఏకరూపం అవుతున్నది. కాబట్టి నేను ఈ రసమును ఆస్వాదిస్తున్నాను, ఆ రూపమును చూస్తున్నాను అను అనుభవం కలుగుతోంది. చిన్మయం నందు ద్రష్ట దృశ్యము ఏకరూపత్వం పొందకపోతే ఒక కట్టె మరొక కట్టె యొక్క అనుభవం పొందజాలనట్లు అసలు అనుభవం అనేది ఉండేది కాదు. శ్రీరాముడు: ఒక కట్టె మరొక కట్టె సజాతీయమైన ఏకత్వం కలిగియే ఉన్నాయి కదా. మరి ఆ రెండు ఒకదాని యొక్క అనుభవం మరొకటి ఎందుకు పొందటం లేదు? శ్రీ వశిష్ఠ మహర్షి: ఆ కట్టెలు సజాతీయమే అయినప్పటికీ అవి భౌతికంగా మాత్రమే ఏకత్వం కలిగి ఉన్నాయి. ద్రష్టలో అనుభవం స్వీకరించు చైతన్య రూపంగాను
కట్టెలో అనుభవం ప్రసాదించు చైతన్యం ఈ రెండు ఒనగూడినప్పుడే అనుభవం అనేది సిద్ధిస్తోంది. ఈ రెండు ఒనగూడకపోతే అనుభవం ఉండదు. అయితే ద్రష్ట దర్శనాలు చైతన్య రూపాలేనని ఇక్కడ నీవు గమనించవలసిన విషయం. అయితే కాష్టము మొదలైన దృశ్య పదార్థముల స్థితి ఏదైతే కలదో అట్టి అచేతన రూపమును మాత్రమే జనులు ఎరుగుచూ ఉన్నారు. తద్విలక్షణమైన సర్వత్రా వ్యాపించి ఉన్నట్టి అటు ద్రష్టలు ఇటు దృశ్యంలో కూడా ఏకరూపంగా వ్యాపించి ఉన్నట్టి ఏ చైతన్య రూపస్థితి కలదో దానిని గమనించలేకపోతున్నారు. ద్రష్ట దృశ్యం ఈ రెండు కూడా చైతన్య రూపాలే. అదేవిధంగా జలం, వాయువు, భూమి, శీలలు మొదలైన పదార్థాలన్నీ కూడా చిద్రూపాలే. అయితే వాటిలో స్పందం, బుద్ధి, ప్రాణం, జీవం మొదలైనవి లేవు. ఈ ప్రాణ, బుద్ధి, జీవాదులు భావనావేశం చేత సత్తను పొందుచున్నాయి. భావం ఎక్కడి నుండి బయలువెడుతుంది చెప్పు? చైతన్యం నుండి. కనుక చైతన్యం యొక్క చమత్కారమే అవన్నీ కూడా. అట్టి చమత్కారం యథేచ్ఛగా చైతన్యం నందే ఉదయిస్తోంది. సర్వదృశ్యముల సారం బ్రహ్మమే. అట్టి బ్రహ్మసత్తయగు ఆత్మ వీర్యం నందు పురుషశక్తిగాను, వటబీజం అనగా మర్రి చెట్టు యొక్క విత్తునందు వృక్షశక్తిగాను, జాగ్రత్త స్వప్నములందు విషయానంద శక్తిగాను ప్రకటితమవుతూ ఉంటుంది. బీజం నందు ఏ సారమైన సత్తా పదార్థం కలదు అదియే పరమాత్మ. ఆ పరమాత్మే అంకుర రూపంగాను శాఖాదుల రూపంగాను విస్తరిస్తూ మరల బీజరూపుడవుచున్నాడు. బ్రహ్మము సర్వదృశ్య వస్తువుల కంటే కూడా అత్యంత సూక్ష్మము, అంతటికీ కారణ రూపము. అందుచేత బీజాదులలో ఏ సూక్ష్మరూప కారణ సత్త కలదో అది బ్రహ్మమే అయి ఉంటుంది. ఇక స్థూల రూపమైనట్టి బీజము, అంకురము, ఆకులు, కాయలు మొదలైనవి సూక్ష్మ బీజ సత్త యొక్క మాయక రూపాలు. అవి మిథ్యేయనని కూడా గ్రహించవచ్చు. ఈ సిద్ధాంతమును అనుసరించి సర్వత్రా అనగా ఈ దేహ మనోబుద్ధ్యాదులంతటా సారమైన వస్తువు బ్రహ్మమే అయి ఉన్నది. ఒక కుండ లోపల బయట ఆ ప్రక్క ఈ ప్రక్క అంతటా కూడా ఎటువైపు చూసినా కూడా మట్టియే ఉన్నది కదా. అట్లాగే ఈ జగత్తు యొక్క ఆమూలాగ్రం ఎవరు ఎలా పరీక్షించి చూసినప్పటికీ ఈ సమస్తము బ్రహ్మంగానే కనిపించగలదు. బంగారు ఆభరణంలో బంగారం తప్ప మరింకా ఎక్కడ మాత్రం ఏముంటుంది? ఈ జగజ్జీవాది సర్వము బ్రహ్మమే. ఓ రామచంద్ర, నీ ప్రక్కనే నిద్రించు నీ మిత్రుని స్వప్నంలో కనిపించే గర్జిస్తున్న మేఘ సమూహంలో నీకేమీ కనిపించవు కదా. అట్లాగే నాకు ఇక్కడ సృష్టి ప్రళయాది సంరంభంలేవీ కనిపించడమే లేదు. ఆకాశంలో కనిపించే ఊహా సంబంధమైన గంధర్వ సైన్యం ఆకాశం మాత్రమే కదా. అట్లాగే ఈ సమస్త జగత్తు చిదాకాశమే అయి ఉన్నది. భూమిపై పడిన ఒక చిన్న మర్రి విత్తు జలముచే తడపబడినది మహావృక్షంగా అంకురించి అనేక మందికి నీడను ప్రసాదిస్తోంది. అట్లాగే అంతరంగమున గల ఒకనొక సంకల్ప భ్రమయే బాహ్యమున జగద్రూప ఫలాకారంగా ఆవిర్భవిస్తోంది. ఎప్పుడైతే ఈ జీవుడు అహంకార భావరహితుడై నిరతిశయానంద స్వరూపమగు బ్రహ్మంతోటి ఏకత్వం పొందుతాడో అట్టి జ్ఞాని యొక్క దృష్టిలో ఈ జగత్తులోని సర్వ వస్తువులు యోగాభ్యాసంచే లభించగల అనిమ, గరిమ, మహిమ మొదలైన సిద్ధులు ఇవన్నీ కూడా బాట ప్రక్కన పడి ఉన్న ఎండు గడ్డి పరకవలే అతి స్వల్ప విషయాలుగా కనిపిస్తాయి, బాహ్యంగా అనిపిస్తాయి. ఏ మహాత్ముడవు జ్ఞానికి ఈ బ్రహ్మాండమంతా ఒక కేశం యొక్క విభాగం వంటిది మాత్రమే అవుతుందో అట్టి వాణిని ప్రలోభపరచగల మానవుడు గాని, దేవత గాని, అసురుడు గాని నాకెక్కడా తారసపడలేదు. జ్ఞాని ఎక్కడకు ఏ రీతిగా పిలవలసి వచ్చినా కూడా అక్కడ అతనికి ద్వైతరూపం అనేది ఏది ఏమాత్రం కనిపించదు. ఏ మహాత్ముని దృష్టి అంది ఈ ప్రపంచమంతా కూడా ఆకాశములే శూన్యమాత్రమై ఉన్నదో అట్టివానికి బ్రహ్మమాత్రాలగు భోగదులన్నింటి పట్ల ఇచ్ఛ ఉదయిస్తుందా? లేదు. సమస్త విషయములను మొదలంట్ల నిర్విషయములుగా గాంచగల మహనీయుడు ధనాది సర్వ ఈశానాలు శమించి ఉన్నవాడే ఇక ఇక్కడి విభవ దారిద్రములు రెండింటినీ సమదృష్టితో చూస్తూ ఉండగలుగుతాడు. అట్టి మహాత్ముని మహిమను వర్ణించడం ఎవరి వల్ల అవుతుంది? మరణహేతువులచే ఒకంతగా కూడా మరణించనివాడు, జీవన హేతువులచే ఒకంతగా కూడా జీవించనివాడు, మిత్రాదుల జనన మరణాదులచే కించిత్ కూడా హర్ష విషాదాలు పొందనివాడు, శుద్ధ జ్ఞానమయుడు, స్వప్రకాశరూపుడు, ఆకాశం వలె నిర్మలం సర్వవ్యాపకమైన నిత్యానుభవి అగు మహనీయుని మహిమాతిశయం ఊహించటానికి కూడా అలవి అయినది కాదు సుమ. బ్రహ్మరూపానుభవి. భ్రాంతి కలవానికి మృగతృష్ణలో నదీ జల తరంగ సమూహం కనిపిస్తున్నట్లు అజ్ఞానికి తన భ్రాంతి యొక్క ప్రభావం చేత వాస్తవానికి లేనివన్నీ ఘనీభూతమై ఉన్నట్లే అనిపిస్తుంది. మిథ్య అయినవన్నీ సత్యం వలె అనిపిస్తుంది.
కాస్త బాగా పరీక్షించి చూచిన వానికి భ్రాంతిని పొందేవాడు లేడు. అంతటా ఏకం కేవలం అవ్యయం అయినట్టి పరమాత్మ ప్రకాశమానుడై ఉన్నాడు అని సుస్పష్టంగా తెలియబడుచున్నది. భ్రాంతి యొక్క పరీక్షకుడు కూడా భ్రాంతి వలనే వాస్తవానికి లేనిదే. ఎవడైతే శాంతుడై ఆత్మారాముడై సర్వదృశ్యాదుల ఎడల అత్యంత విరక్తుడై సంసార సముద్రమును దాటివేసిన వాడై ఉంటాడు, అట్టి ఉత్వగ్నుడగు మహనీయుడు బ్రహ్మరూపానుభవి అవుతాడు. అతడు దేహ ఇంద్రియాది రూపంచే అభాస మాత్రుడుగాను ఆత్మపరంగా సర్వలక్షణ విలక్షణుడుగాను ఉంటాడు. అతను స్వానుభవం జన్మ మరణాది సర్వ సంసార వ్యవహారాలకు అతీతమై కేవలీ మాత్రమై చెన్నొందుచున్నది. అతడు జగద్రహితుడై జగత్తును వీక్షించగలడు. అతని పట్ల మనస్సు యొక్క గతి అస్తమించి ఉంటుంది. అతడు ఆత్మయందే శాంతుడై బ్రహ్మరూపంతో విద్యమానుడై ఉంటాడు. అట్టి మహాత్ముడు నిశ్చల దీపంలాగా నిర్మల నిర్వాణ స్థితిని అవధరించి ఉంటాడు. ముక్తుడు ఎవనికైతే బుద్ధి మొదలుకొని జగత్తు వరకు సమస్త దృశ్యం నిర్విషయమై తోచుచున్నదో, క్రొత్తగా లభించవలసినదంటూ ఏది ఎక్కడా తోచదో, అట్టి ఆకాశం వలె ప్రశాంతుడగు మహనీయుని ముక్తుడు అని వేదజ్ఞులు పిలుచుచున్నారు. శ్రీరాముడు మహాత్మ అట్టి మహనీయుని పట్ల అహంకారం అనున్నది ఉండదు కదా. ఒకవేళ ఉంటే ఏ రూపంగా ఉంటుంది? అహంకారం యొక్క రూపం ఏమిటి? శ్రీ వశిష్ఠ మహర్షి అవిచారణ చేత అహంకారం అనున్నది ఉన్నట్లుగా అనిపిస్తుంది. విచారణ చేత అహం అనబడేది ఏదీ లేదు అని తెలియవస్తోంది సుమ. అహం భావమే లేకపోతే ఇక జగత్తు ఎచ్చట, జనన మరణ రూపకమగు సంసారం ఎచ్చట? వాస్తవానికి చిదాకాశమే అన్యథ అనే రూపమగు బుద్ధి మొదలైన ఆకారాలుగా ఉంటుంది. చిదాకాశమే బుద్ధి అను ఆకారాన్ని సంతరించుకున్నదే రూప ప్రకాశ సంకల్పాది రూపమగు బాహ్య అభ్యంతర జగత్తును ఎరుగుచున్నది. శ్రీరాముడు అయితే మనందరికీ కనబడుచున్న ఈ జగత్తు యొక్క రూపం ఏమిటి? శ్రీ వశిష్ఠ మహర్షి ఓ రామచంద్ర, ఎప్పుడైతే నీ మనస్సు సర్వాత్మ రూపమై అదే తరుణంలో సర్వ పదార్థ రహితమై ఉప్పుతుందో, అప్పుడు ఈ సమస్త జగత్తు, ఇందులో కనిపించే సర్వ క్రియా వ్యవహారాలు బ్రహ్మరూపంగానే భాషించగలవు. ఇప్పుడు జగత్తుగా కనిపించేది అప్పుడు పరమాత్మగా అనుభూతమవుతూ ఉండగలదు. నీవు ఏమి చేస్తున్నప్పటికీ, ఏది తింటున్నప్పటికీ, దేనిని హోమం చేస్తున్నప్పటికీ, ఏది ఇచ్చుచున్నప్పటికీ, ఏ తపస్సు చేస్తున్నప్పటికీ, దేనిని వధిస్తున్నప్పటికీ అదంతా కూడా వాస్తవానికి బ్రహ్మమే అయి ఉన్నది. అంతేకాదు, నేను, నీవు, ఈ దిక్కులు, ఆకాశం మొదలైన పంచభూతాలు, ఇచ్ఛ, క్రియ, కాలం, లోక అలోక పర్వతాలు, ఈ రూప ప్రకాశ సంకల్పాది రూపమగు బాహ్య అభ్యంతర జగత్తు యొక్క అనుభవాలు, త్రికాలాలు, సమస్త బ్రహ్మాండాలు, జరా మరణాది దుఃఖాలు, ఇవన్నీ కూడా వ్యాపక రూపమైనట్టి మహాచిదాకాశ రూపమగు బ్రహ్మమే సుమ. బ్రహ్మం తప్పించి మరింకెక్కడా ఏదీ లేదు, ఉండజాలదు. కాబట్టి ప్రియరాఘవ, నీవు సుఖ దుఃఖ ఆవేశ చింతారహితుడవు గాను, అభాస వర్జితుడవు గాను, అనగా భిన్న అభిప్రాయాలు కలిగి ఉండకపోవటం, ఇచ్ఛారహితుడు గాను, అమనస్కుడు గాను, దృశ్యవర్జితుడు గాను, మౌనివి, సర్వ విశేషాల పట్ల మౌనం సముపార్జించుకున్న వాడివి గాను, నిర్వాణ రూపుడవు గాను అగుము. ఇక ఆపై ఏది ఎట్లో అట్లే వ్యవహరిస్తూ వెలయుము. శ్రీరాముడు మరి మేము అవశ్యం నిర్వర్తించవలసి ఉన్న ఆయా క్రియా వ్యవహారముల పట్ల? శ్రీ వశిష్ఠ మహర్షి ఓ దశరథరామ, నీ పురుషోచితమైన క్రియలన్నీ కూడా వాసనారహితాలై శాస్త్రం అను యంత్ర వాహకునిచే నిర్వహించబడుచున్నవగుగాక. అవన్నీ కల్పనావర్జితాలై శాంత సమన్వితమై ఒక కొయ్య విగ్రహాన్ని పోలి ఉండుగాక. ఈ బాహ్యంలో మాతా పితృ ఇత్యాది బంధు జనాదులతోటి నీ యొక్క ఆయా వ్యవహారాలన్నీ అతి స్నేహయుక్తంగానూ ఉండనక్కర్లేదు, లేక కేవలం స్నేహరహితంగానూ ఉండవలసిన పని లేదు. ఇతరులు ఇది అని నిర్దేశించడానికి గాను నిర్వచించడానికి గాను కుదరనట్టి నిశ్చల స్వభావుడవై ఉండు. ప్రశాంత మనస్కుడవై ఉండు. చిత్రంలో దేదీప్యమానంగా చిత్రించబడిన దీపం వలె అతి నిశ్చలత వహించి ఉంటూనే ఈ దేహాదుల కారణంగా ప్రవాహపతితంగా సంభవించే ఆయా విధి నిషేధాలకు, నిర్విషయ నిర్లిప్తాలకు అతీత స్వభావుడవై నిర్వర్తించు. రామచంద్ర వాసనారహితుడు, వర్తమాన భోగాలలో విరసత్వం కలవాడు, భావి కాల భోగాలలో ఎట్టి ఆశ నిరాశ కోర్కెలు లేనివాడు,
అగు జ్ఞానికి సచ్చాస్త్రాలు ఆత్మసుఖాన్ని విశ్రాంతిని కలుగజేస్తూ ఉంటాయి. అంతకు మించి అన్యమైన హేతువేది అతనికి విశేష రూపమే అగుపించదు. కాబట్టి నిర్మల చిత్తుడగు తత్వజ్ఞానికి కూడా జీవిత వ్యవహారాలలో సచ్చాస్త్రాలు సజ్జనుల అభిమతానుసరణం ఫలాభిసంధిరాహిత్యం స్వభావ సిద్ధంగానే రుచిస్తూ ఉంటాయి. అట్లు వర్తించుటే జ్ఞానులు అసాధారణ చిహ్నమని చెప్పవచ్చు. అంతేగాని యథేచ్ఛానుసరణం అనగా తన ఇష్టం వచ్చినట్లు వ్యవహరించడం జ్ఞానుల స్వభావమే అయి ఉండటలేదు. జై శ్రీరామ్. ఈ విధంగా మనకి జగత్తే పరమాత్మ స్వరూపం అనే విషయాన్ని సుస్పష్టం చేయడం అనేది చూసాము. ఇక మిగిలిన అంశాలను మళ్ళీ తెలుసుకుందాం. ఇంతటితో ముగించుకుందాము. జై శ్రీరామ్. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. స్వస్తి. ఓం తత్సత్.